హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరొక సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది. ఆ పరిణామం ఏంటి, ఆ పరిణామం వెనుక ఉన్నటువంటి కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మహిళా ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్, ఆ వెంటనే ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్, ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిషన్. ఉదయ కృష్ణారెడ్డి వ్యవహారంలో ఆద్యంతం హైడ్రామా నడిచింది. ఈ క్రమంలోనే నేషనల్ పోలీస్ అకాడమీ మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో ఎన్నో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని ప్రకటించారు. ఉదయ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో ఉండగానే మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్తాపూర్లో నమోదైన కేసును అధికారులు ఉమెన్స్ సేఫ్టీ వింగ్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల నిర్ణయంతో తదుపరి దర్యాప్తును షీ టీమ్స్కు అప్పగించారు. షీ టీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో విచారణ చేయాలని నిర్ణయించారు. కాగా సస్పెండ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే ఉదయ్ పేరుతో సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం కూడా చేసుకున్నారు. కోలుకున్న తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైనటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణ కూడా చేపట్టింది. అంతకుముందు ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగికంగా వేధించారని మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి మోతీనగర్లోని తన సోదరుడి ఇంట్లో అపస్మారక స్థితిలో పడిపోయారు. మంచం పక్కనే మద్యం సీసాలతో పాటు ఖాళీ శానిటైజర్ బాటిల్, 2 పేజీల సూసైడ్ నోట్ లభించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆత్మహత్యాయత్నంగా భావించి ఎస్ఆర్ నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తెచ్చిన వెంటనే అత్యవసర చికిత్సలు అందించిన వైద్యులు ముందు జాగ్రత్తగా స్టమక్ వాష్ చేసి రక్త నమూనాలను ల్యాబ్కు పంపించారు. బ్లడ్ టెస్టులు చేశారు. ఆ రక్త పరీక్షల్లో ఉదయ్ శరీరంలో ఎలాంటి పాయిజన్ ఉన్నట్టు తేలలేదు. ఆహారం తీసుకోకుండా మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించడం వల్ల మాత్రమే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని డాక్టర్లు చెప్పారు. మరొక వైపు స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అని ఉదయ్ కృష్ణారెడ్డిని బంధువులు అడిగితే తానేం సూసైడ్ అటెంప్ట్ చేయలేదని చాలా కూల్గా చెప్పారు ఉదయ్. ఆల్కహాల్ మత్తులోనే ఉన్నానని ఉదయ్ స్వయంగా చెప్పారు. మరి ఆ సూసైడ్ నోట్ సంగతి ఏంటని ప్రశ్నిస్తే తీవ్రమైన ఒత్తిడిలో ఉండటం వల్లే మత్తులోనో సూసైడ్ నోట్ రాసి ఉంటానేమో అని అంటూనే అసలు ఆ నోట్ రాశానో లేదో కూడా తనకు గుర్తులేదంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. వైద్యుల నివేదిక చూశాక విజయ కృష్ణారెడ్డి వెర్షన్ విన్నాక పోలీసులకు చాలా డౌట్స్ ఉన్నాయి. కేవలం సానుభూతి పొందేందుకే ఉదయ్ ఈ తరహా డ్రామా ఆడారా అని పోలీసులు అంచనా వేస్తున్నారు. అక్కడ దొరికిన సూసైడ్ నోట్ ఎప్పుడు రాశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బట్ ఆ లేఖలో ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన విషయాలు చెప్పారు. సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్తో ఏడాది కాలంగా పరస్పర అంగీకారంతోనే సంబంధం ఉంది, ఆమెకు పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అని రాసుకొచ్చారు. ఈ డీటెయిల్స్తో పాటు తమ ఇద్దరి వీడియోలు కూడా ఆమె భర్తకు పంపానని చెప్పుకొచ్చారు. తానేం తప్పు చేయకపోయినా కావాలనే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కేసు పెట్టించారని ఆరోపించారు ఉదయ్. ఈ పరిణామాలే తనను ఆత్మహత్యాయత్నానికి పురుగొల్పాయని ఉదయ్ కృష్ణారెడ్డి నోట్లో రాసుకొచ్చారు. మరి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగానే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్టు ఆయన తప్పేమీ లేదా, ఈ తప్పంతా ఆమెదన? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.